దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీకోసమే. ఎందుకంటే ఇక్కడ కిచెన్లో గ్యాస్ లీక్ అవుతుంటే తను సిలిండర్ తొందరగా గుంజుకొచ్చి బయటేసింది హాల్లో. అంత సాహసం చేసినప్పుడు ఖాళీ రెగ్యులేటర్ బంద్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మన ఇళ్ళలో కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ పైప్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, రెగ్యులేటర్లు ఆఫ్ చేసి పెట్టుకోవడం వంట కాగానే, ఇట్లాంటివి చూసుకుంటూ ఉండాలి మనం కూడా. ఎందుకంటే మన లైఫ్ రిస్క్ చేసి మనము కిచెన్లో వంట చేస్తుంటాం. కనీసం ఇవన్నీ చెక్ చేసుకుంటుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా. ఎంతోసేపు గ్యాస్ లీక్ అయ్యి లాస్ట్కి బ్లాస్టే అయిపోయింది. 2 మనుషులు ఎగిరి బయట పడ్డారు. కొంచెం ఇలాంటివి గమనించండి. ఇంట్లో వంట చేయంగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయడమో, లేదంటే పైప్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా లీక్ అవుతున్నాయి, ఏమైనా స్మెల్ వస్తుందా అని చెప్పేసి చెక్ చేయండి. కొంచెం స్మెల్ వచ్చినా కానీ లైట్స్ అవన్నీ స్విచ్చెస్ ఏమి ఆన్ చేయొద్దు. కిటికీలు, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోండి. చూడండి, అక్కడ గ్యాస్ లీక్ అవ్వడం, పైపు కదలడం ఆగిపోయిందని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు అటు నుంచి ఇటు నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చెక్ చేస్తున్నారు. ఇట్లాంటి తప్పులు చేయొద్దు. అది బ్లాస్ట్ అయింది చూడండి. అతను ఎగిరి పడిపోయింది, ఆమె బయటికి ఉరికిపోయింది, మంటలు అంటుకున్నాయి. అది ఆగిపోయింది కదా అని చెప్పేసి ఎంబడే లోపలికి వెళ్ళి ఇవి అన్నీ ముట్టుకోవడం అవన్నీ చేయకండి. చెప్పలేము ఏ ప్రమాదం ఇంటి నుంచి వచ్చేది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు